పట్టిన గతే ట్రంప్ కు పడుతుందని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కరీంనగర్లో నిరసన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, వంట గ్యాస్ కొరత సృష్టించాలని చూస్తుందని మండిపడ్డారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు లాభం చేయాలని చూస్తే ప్రజలు తిరగబడక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత ఇంకా ఆయన రూపకల్పన చేశారు. ప్రపంచ ఆధిపత్యానికి ఉద్యమిస్తూ ఉన్నాడు. ఇవాళ ఇరాన్ పైన క్షిపణులతో దాడులు, మరి మొత్తం చమురు నిక్షేపాలపైన దాడులు, అంటే ఆయిల్ కొరత సృష్టించేటువంటి దిశగా అడుగు పడతాం. మొత్తం ప్రపంచం అతలకుతం అవుతాం. ఇవాళ నరేంద్ర మోడీ దూరంగా ఉంటున్నాడు. ఎందుకు మౌనం దాస్తమైతాడో జవాబు చెప్పాలి, స్పందించాలి. ఇలా ట్రంప్కి ఎందుకు భయపడుతున్నాడో చెప్పాలి. ట్రంప్ ఇవాళ దాన్ని పరిశీలిస్తూ ఉంటే ఆయన మొత్తం ప్రపంచంలో నేనే మొత్తం రారాజులు, హిట్లర్ లాగా తను కూడా కళ్ళు కంటా ఉన్నాడు. హిట్లర్ లాంటి వాడే మంట కలిసిపోయాడు. ఈ ట్రంప్ ఎంత అనేది ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతే గొప్ప ట్రంప్ నరరూప రాక్షసులాగా, ఈ కలియుగ రావణాసురుడాగా ఆయన విమాన శైలి కనపడతా ఉంది. అమెరికాలో అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత ఇంకా ఆయన రూపకల్పన చేశాడు. మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు.